కలుగుతుంది. అక్షర పరబ్రహ్మ యోగం. ఈ అధ్యాయం చదివినా విన్నా బ్రహ్మరాక్షసత్వం వదిలిపోయి పాపాలు నశిస్తాయి, ముక్తి కలుగుతుంది. రాజవిద్య రాజగుహ్య యోగం. ఈ అధ్యాయం చదివితే ఇతరుల దగ్గర నుంచి మనం ఏనాడైనా ఏదైనా వస్తువు ఉచితంగా గాని దొంగతనంగా గాని తీసుకున్నందువల్ల సంక్రమించిన పాపం, రుణం నశిస్తుంది. యజ్ఞం చేసిన ఫలం లభిస్తుంది. విభూతి యోగం. ఈ అధ్యాయం చదవడం వలన ఆశ్రమ ధర్మాలన్నీ సక్రమంగా నిర్వహిస్తే ఏ విధమైన పుణ్యం వస్తుందో ఆ పుణ్యం వస్తుంది. జ్ఞానం వృద్ధవుతుంది. మహా ఐశ్వర్యం లభిస్తుంది. విశ్వరూప సందర్శన యోగం. ఈ అధ్యాయం నిష్ఠగా పఠించడం వలన భూత ప్రేత పీడలు తొలగుతాయి. భక్తి యోగము. ఈ అధ్యాయం శ్రద్ధగా పారాయణ చేస్తే మన ఇష్టదేవత సాక్షాత్కారం జరుగుతుంది. జ్ఞాన దృష్టి కలుగుతుంది. ఏకాగ్రత